రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు సహకరించాలన్న కాంగ్రెస్ పై తెలుగుదేశం ఎంపీలు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసే నైతిక హక్కు రఘువీరారెడ్డికి లేదన్న ఎంపీలు చర్చ కూడా జరగకుండా లోక్సభలో తలుపులు వేసి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసం రాష్ట్రంపై కాంగ్రెస్ ప్రేమ చూపుతోందని ఎంపీలు ఆరోపించారు. గతంలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ నుంచి ఎందుకు వెళ్లిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బిల్లుకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. సస్పెండ్ చేసి గిల్లు పెట్టి మమ్మల్ని బయటికి పంపించేసి ఏం రాశారో ఏం చూపెడతా అనేటువంటి విషయాలు మాకు తెలియకోకుండా నీ పార్టీ ఆ రోజు చీల్చేసింది. మరి నువ్వు నిజంగా నీ పార్టీలో ఉండే వ్యక్తి అయితే ఏం జరుగుతుంది, బిల్లులో ఏం పెడతాననేటువంటి విషయాలు నువ్వు చూసుకునేటువంటి బాధ్యత నీకు లేదా? ఆ రోజు మరి సెక్యూడు నువ్వా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకో. ఆ రోజు కనపడుకోకుండా మాయమైపోయినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆ రోజున కాంగ్రెస్ వారు కావాలనే బిల్లులో పెట్టలేదు, తెలియక కాదు, టైం లేక కాదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఫిట్ కావట్లేదు కాబట్టి ఆ రోజు బిల్లులో పెట్టకుండా ఈ రోజు ప్రైవేట్ బిల్లు పెట్టి డ్రామాలు ఆడుతున్నారు. ఆ రోజు రాష్ట్రం విభజించినప్పుడు అన్ని పార్టీలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేశారు. ఆ రోజున బిల్లులో పెట్టుంటే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం బీజేపీ ప్రభుత్వం మీద ఉండేది. ఇప్పటికైనా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ జరగనివ్వకండి, లోక్సభ జరగనివ్వకండి. మీకు లోక్సభలో కూడా 44 మంది మెంబర్లు ఉన్నారు. అందరూ రోజుపై వెళ్ళలో కూర్చోండి, మేము సహకరిస్తాం. మీరు కూడా రాజ్యసభలో ఒక్క బిల్లు కూడా పాస్ కానివ్వకుండా ఆపండి. ఎందుకు ఈ ప్రభుత్వము ఏదైతే ఆంధ్రప్రదేశ్కు చెప్పినారో అవన్నీ కూడా జరగకుండా తీరుతాయని చెప్పి చెప్తాం. ఈరోజు వారు ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పెట్టారు, కానీ మేము 193 ఇచ్చాం. మరి మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయం కూడా మీరు పరిశీలించి టేకప్ చేయాలని 193 పరంగా అధికారికంగా చట్టసభలో ఒక డిస్కషన్ రావాలనే ఉద్దేశంతో పెట్టినట్టు ఆ కార్యక్రమాన్ని మేము 193 కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే దాని మీద స్పీకర్ గారు ఎగ్జామ్ను కూడా చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పాపాలు చేసినా సరే, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా విభజించినా సరే ప్రజలు గుర్తించుకున్నారు. కానీ మేము ఆ తప్పిదం చేయం. మన రాష్ట్రానికి మన అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తే ఏ రకంగా పరిష్కరించినా సరే మేము సిద్ధంగా ఉంటామనేటువంటి విధానంలో భాగంగా రేపు వారు ప్రవేశపెట్టేటువంటి ఆ బిల్లుకి రాజ్యసభలో ఉన్నటువంటి మా తెలుగుదేశం సభ్యులు తప్పనిసరిగా వారు అనుకూలంగా ఓటేయడం కూడా జరుగుతుంది.